నాకు కొద్దిగా ముందు అవకాశం కల్పించినందుకు. డియర్ కామ్రేడ్స్, ఇవాళ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అట్లే రైతు వ్యవసాయ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి సంయుక్త కిసాన్ మోర్చా నవంబర్ 26వ తారీఖు ఇవాళ దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ఈ సంవత్సరమే కాదు, 2020 కోవిడ్ తర్వాత 2020 నవంబర్ 26వ తారీఖు నాడు సార్వత్రిక సమ్మె జరిగింది. అదే రోజున దేశంలో ఉన్న రైతు సంఘాలన్నీ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ బోర్డర్లను ముట్టడించి అప్పటి నుంచి మనం కార్మిక కర్షక ఐక్యతతోటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం యొక్క కార్పొరేట్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఒక ఉమ్మడి పోరాటం చేస్తున్నాం. వాస్తవంగా ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇది కేవలం సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులే కాదు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులే కాదు. మన దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంటే సుమారు 100-120 కోట్ల శ్రామిక జనాభా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే రైతాంగం, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తులు, అసంఘటిత రంగ కార్మికులు, అలాగనే పట్టణాల్లో పారిశ్రామిక క్షేత్రాల్లో పనిచేసే కార్మికులు, సర్వీస్ సెక్టార్ లో పనిచేసే కార్మికులు అందరికీ ప్రాతినిధ్యం వహించే, కోట్లాది మంది ప్రాతినిధ్యం వహించే ఈ సంఘాల యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ ఇది. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత శ్రామిక ప్రజానికం ఇంత విస్తృతమైనటువంటి ఐక్యతతోటి పోరాటాలు చేస్తున్నాం. ఇవాళ మన ముందుకు ఒక ముఖ్యమైన సవాల్ వచ్చింది. నిన్న 21వ తారీఖు రోజున 4 లేబర్ కోడ్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. గత 5 సంవత్సరాల నుంచి ఈ లేబర్ కోడ్ను రద్దు చేయాలని కార్మిక సంఘాలు అడుగుతున్నాయి. మేము అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఈ వివాదం జరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ 4-5 సంవత్సరాలుగా మీరు దేశంలో జిఎస్టీ వచ్చిన తర్వాత మొత్తం డబ్బంతా కూడా కేంద్ర ఖజానా దగ్గరికి వెళ్తున్నాయి. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఆ రాష్ట్రంలో ప్రజల యొక్క వాగ్దానాలు అమలు జరపాలంటే కేంద్రం డబ్బులు ఇవ్వాలి. కాబట్టి కేంద్రం దగ్గరకు పోయి అడుక్కునే పరిస్థితి వచ్చింది. అప్పుడు కేంద్రం ఏం చెబుతుందంటే, మీరు లేబర్ చట్టాలను అమలు జరపండి, మీకు ఇవ్వాల్సిన గ్రాంట్లు, రుణాలు ఇస్తాం. మీరు రైతు చట్టాలు అమలు జరపండి, కార్పొరేట్ అనుకూలంగా మీకు ఆ గ్రాంట్లు ఇస్తాం. మీరు స్మార్ట్ మీటర్లు పెట్టండి, ఎలక్ట్రిసిటీ సంస్కరణ అమలు జరపండి, మీకు ఆ రకంగా మీకు డబ్బులు ఇస్తాం. ఒక రకంగా రాష్ట్రాలని బ్లాక్ మెయిల్ చేస్తుంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. దురదృష్టవశాత్తు ఎక్కువ రాష్ట్రాలు బీజేపీ ప్రభుత్వం యొక్క ఒత్తిళ్లకు లొగ్గి ఈ మధ్య కాలంలో 8 గంటల్ని 10 గంటలు, 12 గంటలు నోటిఫికేషన్లు, జీవోలు సవరణలు చేశారు. ఈ క్రమంలోనే మనం జూలై 9న పెద్ద సమ్మె చేశాం. భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేశాం. రైతులు, వ్యవసాయ కార్మికులు సంఘీభావంగా నిలబడ్డారు. ప్రజా సంఘాలు నిలబడ్డారు. సామాజిక సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలంతా కూడా అండగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం 21వ తారీఖు రోజున లేబర్ కోడ్లు ఎందుకు తీసుకొచ్చింది? ఈ నవంబర్ నెలలోనే 2 ముఖ్యమైన పరిణామాలు జరిగినాయి. నవంబర్ 13వ తారీఖు రోజున ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వం అంతా కూడా లేబర్ మినిస్టర్ని కలిసాం. మేము ఒక్క విషయం చెప్పాం. ఏమనంటే, నువ్వు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO మీటింగులకి ఇక్కడ ట్రేడ్ యూనియన్ పద్ధతులు తీసుకొని కేంద్ర కార్మిక శాఖ మంత్రి జెనీవా వెళ్తున్నాడు. ILO తీర్మానాల్ని భారతదేశంలో అమలు చేస్తామని అక్కడ ఒప్పుకొని ఇక్కడికి వస్తున్నాడు. కానీ మరి ఇక్కడ అమలు జరపాలంటే ఇక్కడ ఇండియన్ లేబర్ కాంగ్రెస్ ని సమావేశం చేయాలి. 2015వ సంవత్సరం తర్వాత ఈ మోడీ ఉన్నటువంటి ఈ 10 సంవత్సరాల కాలంలో ఇండియన్ లేబర్ కాంగ్రెస్ మీటింగ్ పెట్టడం లేదు. ప్రతి సంవత్సరం జరగాల.
చేయాలని నిర్ణయం చేశాడు. ఏం చెబుతున్నాడు? పెద్దగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాడికల్ లేబర్ రిఫార్మ్స్ అంట, ఒక విప్లవాత్మకమైనటువంటి కార్మిక సంస్కరణ తీసుకొచ్చారంట. 1930లో ఉన్న చట్టాలు పనికిరావంట, 1950లో ఉన్నటువంటి చట్టాలు పనికిరావంట. ఇప్పుడు మోడర్న్ కార్మికులను తయారు చేస్తారంట, మోడర్న్ కార్మికుల్ని. అలాగనే ఈ దేశంలో అందరి కార్మికులు కూడా వేతన పరిధిలోకి తీసుకొస్తారంట, అందరి కార్మికులు కూడా సామాజిక భద్రతా పరిధిలోకి తీసుకొస్తారంట. ఏమిటి? నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో నువ్వు చెప్పేటువంటి సామాజిక న్యాయం అంతుంది. ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా. నువ్వు చెప్పినటువంటి లేబర్ కోడ్లో ఏమీ లేవు. ఇవాళ నువ్వు మహిళా సాధికారత గురించి చెప్పావు, మహిళలకు వివక్షత ఉండకూడదని చెప్పావు, మహిళలకి రాజ్యాంగం ప్రకారం సమానత్వం చెప్పావు. ఇవాళ మేము ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ దేశంలో గత 50 ఏళ్లుగా 40 ఏళ్లుగా 1 కోటి మంది స్కీమ్ వర్కర్లు పనిచేస్తున్నారు. అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, ఐకేపీ ఇలాంటి స్కీమ్ వర్కర్లు 1 కోటి మంది మహిళలు ఉన్నారు. ఇవాళ నీ లేబర్ కోడ్లో, నీ వేతనాల కోడ్లో వీళ్ళకు అలాంటి ఏమీ వర్తించవని ఒక్క పేరు కూడా అందులో రాయలేదు. ఇంకా నువ్వు ఇంతకంటే పెద్ద అబద్ధం ఏం కావాలని ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ గిగ్ వర్కర్లకి, ఏది మన జొమాటో వర్కర్లకి, ప్లాట్ఫామ్ వర్కర్లకి, ఓలా, ఊబర్ అందరికి కూడా మేము మొత్తం కూడా సామాజిక భద్రత తీసుకొస్తారంట, పిఎఫ్ అమలు చేస్తారంట, ఈఎస్ఐ అమలు చేస్తారంట. మేము అడిగాం, ఈ లేబర్ కోడ్లు నువ్వేం పెట్టావు? నువ్వు లేబర్ కోడ్ల ముందు ఒక చట్టం అమలు జరగాలంటే నీ కార్మికుడు యజమాని సంబంధాన్ని నిర్వచించాలా? అంటే నేను ఎక్కడ పనిచేస్తున్నాను, ఏ యజమాని దగ్గర పనిచేస్తున్నాను అనేది చెప్పాలా? అప్పుడు ఆ యజమాని పిఎఫ్ ఓటా ఇస్తాడు, అప్పుడు ఆ యజమాని ఈఎస్ఐ ఓటా ఇస్తాడు. ఆ కార్మికుడు దిగిపోయిన తర్వాత గ్రాట్యుటీ ఇస్తాడు. నువ్వు ఎంప్లాయర్ రిలేషన్ ని నువ్వు లేబర్ కోడ్ లో పేర్కోకుండా నేను కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులకి నేను సామాజిక భద్రతని ఇస్తున్నట్టాడు. ఇది ఒక పెద్ద జూటు, ఇది ఒక పెద్ద మోసం, బోటుగా అనేది మనం చెప్పదలుచుకున్నాం. అంతేకాదు ఇవాళ పర్మనెంట్ వర్కర్ లాగానే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కి నేను గ్రాట్యుటీ ఇస్తా. గ్రాట్యుటీ ఇప్పుడున్న చట్టం ప్రకారం 5 ఏళ్లకోసారి 5 ఏళ్ల సర్వీస్ ఉంటే గ్రాట్యుటీ వస్తుంది. ఇప్పుడు ఈ మనగాడు చెబుతున్నాడు 5 ఏళ్ళు అవసరం లేదు, నేను 1 సంవత్సరం సర్వీస్ ఉన్నా కూడా నేను గ్రాట్యుటీ ఇస్తానని చెబుతున్నాడు. అంటే చాలా ఇది ఒక పెద్ద మోసం. ఇవాళ మేము అడుగుతున్నాం, ఇవాళ మన ఇండస్ట్రియల్ బెల్ట్ లో ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్, క్యాజువల్ ఎంప్లాయ్మెంట్, కాంట్రాక్ట్ వర్కర్స్ ఇవాళ ఇలా ఉన్నారు పొందిక. ఇప్పుడు నేను వచ్చే పొందిక ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్. ఎక్కడ పెడతావు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ని? 1 సంవత్సరం ఉద్యోగాన్ని ఎక్కడ పెడతావు? ఏం చెబుతున్నాడో తెలుసా? ఎక్కడైనా పెడతారంట. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ దగ్గర పనిచేస్తారంట, అలాగే పెన్యూనల్ వర్క్స్ లో పనిచేస్తారంట. అంటే నిరంతరం ఉండే పనులలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ని పనిచేస్తామంట. అక్కడ ఉండే రెగ్యులర్ ఎంప్లాయీ ఏం చేస్తావు? రెగ్యులర్ ఎంప్లాయీ రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాడు. కాంట్రాక్ట్ వర్కర్లు ఏం చేస్తావు? కాంట్రాక్ట్ వర్కర్లు రాబోయే కాలంలో ఉండరు. ఎవరుంటారంటే ఫిక్స్డ్ టర్మ్. అంటే ఏం చేయాలంటే ఫిక్స్డ్ టర్మ్ ఆయన ప్రతి సంవత్సరం యజమాని దయాదాక్షిణ్యాల మీద ఆయన రెన్యువల్ చేసుకోవాలంట. అంటే ఆయన ట్రేడ్ యూనియన్లో ఉండకూడదు, ట్రేడ్ యూనియన్లో పెట్టుకోకూడదు. అంటే నువ్వు ఫిక్స్డ్ పేరుతో ఒక బానిస విధానాన్ని తీసుకొస్తున్నావు. ఇతనేనా మోడర్న్ కార్మికుడు? ఇతనేనా ఆధునిక కార్మికుడు? నువ్వు ఈ కార్మికుడు ఆధునిక కార్మికుడు కాదు, మధ్య యుగాల్లో బానిస కార్మికుడు తయారు చేయబోతున్నావు. కాబట్టి దారుణోడే దీన్ని మేము అంగీకరించే ప్రసక్తే లేదని మనం ఈ రోజు నిరసన ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. అంతేకాదు 1930 చట్టాలు పనికిరావంట. ఎందుకు పనికిరావు? 1926లో కార్మిక చట్టం వచ్చింది. ఇవాళ నీ బిఎంఎస్ ఉంది, నీ బిఎంఎస్ చట్టం నడుస్తుంది. ఏ చట్టం ప్రకారం యూనియన్ పెడుతుంది? 1926 కార్మిక చట్టం ప్రకారం పెడుతుంది. ఇవాళ కోడ్లో ఏం పెట్టావు? ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్లో ట్రేడ్ యూనియన్ పెట్టుకోవచ్చు, 100 మంది కార్మికులు ఉంటే పెట్టుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. కానీ అన్ని అప్లై చేసుకున్న తర్వాత దానికి రిజిస్ట్రేషన్ ఇవ్వాలా వద్దా, గ్రాంట్ చేయాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందంట. అంటే మనం అన్ని సక్రమంగా ఫైల్ వేసినా కూడా యూనియన్ రిజిస్ట్రేషన్ కాకుండా ఉండే అవకాశం లేబర్ కోడ్ లో పెట్టాడు, ఐఆర్ కోడ్ లో. ఇంకొకటి ఏం చేశాడు? ఇవాళ మనందరికీ తెలుసు, అసంఘటిత రంగంలో మన యాన్యువల్ రిటర్న్స్ కొద్దిగా లేట్గా ఇస్తుంటాం. ఒక్కోసారి సెక్రటరీ కొన్ని సంతకాలు పొరపాటుగా పెడుతుంటాం. ఇప్పుడు ఇందులో ఏం చెప్పాడు? నీ యూనియన్ యాన్యువల్ రిటర్న్స్ కనుక మాకు సాటిస్ఫై కాకపోతే ఆ యూనియన్ ని రద్దు చేస్తామని చెప్పాడు. ఇదేనా కార్మికుల్ని ప్రజాస్వామ్యం అంటే? మేము చెబుతున్నాం 1926లో ట్రేడ్ యూనియన్ చట్టం వచ్చింది, అలాగే 1936లో పేమెంట్ ఆఫ్ వేజెస్ చట్టం వచ్చింది, 1947లో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ వచ్చింది. అలాగే భారత రాజ్యాంగం ఈ రోజు ఆమోదించబడినటువంటి రోజు 1949 నవంబర్ 26. నువ్వేం చేస్తున్నావు? రాజ్యాంగానికి విరుద్ధంగా, ఐఎల్ఓ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, సహజ న్యాయానికి వ్యతిరేకంగా ఒక ఆటవిక పాలన తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నావు. అందుకని మేము చెప్పదలుచుకున్నాం, నీ లేబర్ కోడ్లు ఈ యాజమాన్యానికి సేవ చేయడానికి వచ్చినాయి, కార్మిక వర్గానికి కాదు. అందుకని నేను ఇందులో ఏం చెబుతున్నాడో తెలుసా? మొత్తం ఇక భారతదేశంలో ఇక సులువుగా సింప్లిసిటీ వస్తుంట, సులభతరం వస్తుంట, కార్మికులకి సులభం వస్తుంట. ఏంటి
12 గంటలు చేస్తే సులభతరం వస్తుందా? అంటే ఇక నిరంతరం అందులో ఒక మాట చెప్పాడు, ఇక మన ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అంట ఆయనకి 8 గంటలు కాదంట, మనం 6 రోజులు పనిచేస్తే 7వ రోజు సెలవు ఇవ్వాలా, వీక్లీ ఆఫ్ ఇవ్వాలా. ఇప్పుడు ఇందులో ఏం చెప్పాడంటే వీక్లీ ఆఫ్ ఉండదంట. నేషనల్ హైవే మీద ఒక లారీ పోతుంటే ఆ లారీ కంటే విరామం ఉండకూడదంట. అది గమ్యస్థానానికి చేరాలంట. ఆ గమ్యస్థానానికి చేరాలంటే అది 10 రోజులు ప్రయాణం చేసేనా డ్రైవర్ నడపాలంటున్నాడు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? మనం చెప్పదలుచుకున్నాం, ఇది మొత్తం భారతదేశంలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులకి, ఇండస్ట్రియల్ కార్మికులకి, సమస్త కార్మిక వర్గానికి రాస్తాం. అంతేకాదు ఇవాళ మనకి సమ్మె చేసే హక్కు ఉంది. ఇది ఎవరిచ్చాడు? ఇది ఎవరిచ్చినటువంటి హక్కు కాదు. పుట్టినటువంటి పిల్లగాడికి పిల్లకి పాలివ్వటం తల్లి యొక్క బాధ్యత, అది జన్మ హక్కు. అట్టే ట్రేడ్ యూనియన్లు పుట్టాక, కార్మిక వర్గం పుట్టాక మనకు వచ్చినటువంటి నెంబర్ 1 హక్కు అది జన్మ హక్కు, సమ్మె హక్కు. ఆ సమ్మె హక్కుని ఈ ఐఆర్ కోడ్ లో పెట్టాడు. ఏం చెప్పాడంటే 14 రోజులు సమ్మె నోటీస్ ఇవ్వాలని ఒక దగ్గర చెబుతాడు, ఒక దగ్గర 60 రోజులు సమ్మె నోటీస్ ఇవ్వాలని చెబుతాడు. ఓకే, ఆయన చెప్పినట్టు సమ్మె నోటీస్ ఇద్దాం. సమ్మె చేయొచ్చా? కన్సిలేషన్ లో పెడితే సమ్మె చేయకూడదంట. కన్సిలేషన్ ఎన్ని రోజులైనా కొనసాగించవచ్చంట. అయితే కన్సిలేషన్ ముగిసాక పెయిన్ అయ్యాక సమ్మె చేయొచ్చు అంటే సమ్మె చేయకూడదంట. సమ్మె చేసేటంట అది ఇల్లీగల్ స్ట్రైక్ అంట. సమ్మె చేసినోని, సమ్మెకి పురుగొల్పులోని, సమ్మె నోటీస్ ఇచ్చినోని జైలుకు పంపుతాడంట. మనం చాలా సమ్మెలు చేస్తున్నాం, చాలా ఉద్యమాలు చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన రైతు సంఘాలు, అనేక మంది ప్రతినిధులు, విద్యార్థి సంఘాలు మన సమ్మెలకు మద్దతు ఇస్తాయి. ఈ లేబర్ కోడ్ ఏం పెట్టాడో తెలుసా? ఇక సమ్మె చేసినోనే కాదు, సమ్మెకు మద్దతు వచ్చినోని కూడా జైలుకు పంపుతున్నట్టున్నాడు. మనం చెప్పదలుచుకున్నాం, మేము జైల్లోకి పోవడానికి సిద్ధం. నిన్ను గోరీ కట్టిన తర్వాతనే మేము జైల్లో పోతామని చెప్పదలుచుకున్నాం. అందుకే మోడీ, ఇది ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి రాజ్యాంగాన్ని విధ్వంసం చేసి ఇవాళ నల్ల చట్టాల పేరుతో కార్మికుల మీద ప్రయత్నం చేద్దాం అనుకుంటే కుదరదు. ఇది నీ జేది తాతలు ఇచ్చినటువంటి హక్కులు కావు. స్వాతంత్రోద్యమంలో కార్మిక సంఘాలు పోరాడిని, స్వాతంత్రోద్యమం వచ్చిన తర్వాత పోరాడిని హక్కులు సాధించుకున్నాం. ఇలాంటి హక్కుల మీద నీ దాడి చేస్తే ఇవాళ నీకు పార్లమెంట్ లో బలం ఉంది, చట్టాలు వేయచ్చు. కానీ చట్టాలు ఎక్కడ అమలు జరగాల? చట్టాలు ఫ్యాక్టరీలో అమలు జరగాల, చట్టాలు ఒక సంస్థలో అమలు జరగాల. మేమంటున్నాం, ఇవాళ మేము ఒక శమనం చేసుకుంటున్నాం. నువ్వు ఏ లేబర్ కోడ్ అమలు చేస్తావో తెలుసారా? ఖచ్చితంగా మేము వీధి పోరాటాలు చేస్తాం. ఎక్కడైనా యజమానులు అక్రమంగా తొలగిస్తే, ఫ్యాక్టరీలు మూసేస్తే, కార్మికుల మీద దాడి చేస్తే కాబడతారు, చేతులు కాళ్ళు ఎరగొడతాం. ఈ పోరాటాలకు మేము సిద్ధమవుతాం, ప్రతిఘటనకి సిద్ధమవుతాం. మేము ఏ రకమైనటువంటి విధానాన్ని తిప్పికొట్టానికి సిద్ధమవుతాం. ఇక కార్మిక శక్తి నీ పార్లమెంటులో నీ మందబలం గొప్పలో మేము చెప్పదలుచుకున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నేను ఈ వేదిక మీద నుంచి. ఇప్పటికే కేరళ ఒక విషయం చెప్పింది, ఈ లేబర్ కోడ్లు అమలు చేయమని. అలాగనే పశ్చిమ బెంగాల్ చెప్పింది ఈ లేబర్ కోడ్లు అమలు చేయమని. తమిళనాడు చెప్పింది, అభ్యంతరాలు చెప్పింది. అలాగనే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తక్షణం ఈ 4 లేబర్ కోడ్లని తెలంగాణలో అమలు చేయమని ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక హుకుం జారీ చేయాలి. అట్లా పోరాడకపోతే, ఆ రకమైన విస్తృత ప్రాతిపదిక లేకపోతే మన పోరాటాలు ముందుకు తీసుకెళ్ళడం. అందుకనే ఈ నిరసన ఇప్పటి నుంచి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన సంఘాలన్నీ కూడా, మన ఏ ఫ్యాక్టరీలో ఎవరు గుర్తింపులో ఉన్నా కూడా అన్ని కార్మిక సంఘాలు పిలిచి ముందు ఈ లేబర్ కోడ్ల ప్రమాదాన్ని చెప్పి ముందు మన కార్మిక వర్గాన్ని సన్నద్ధం చేయాలి. కార్మికుల చైతన్యాన్ని నింపాలి. అలా నింపి ఆ కార్మికులు ఒక పట్టుదల తీసుకురావాలి, ఒక విశ్వాసాన్ని తీసుకురావాలి. అందుకని అక్కడ ఐఐటీసీయా, సిఐటియా, హెచ్ఎంఎస్, ఏఐటీసీ ఎవరన్నా రికగ్నిషన్ లో ఉండాలి. అందరు కార్మిక సంఘాలు తీసుకొచ్చి కార్మికులు ఎడ్యుకేట్ చేసి ఆ రకమైన రాజకీయ చైతన్యంతో ఈ యుద్ధానికి మనం సన్నద్ధం అవుతాం. ఈ పోరాటంలో మనం ఆ రకంగా ప్రతిజ్ఞ తీసుకుందాం. ఇదే ఈ రోజు నవంబర్ 26వ తారీఖు కార్మిక వర్గం యొక్క భీషణ ప్రతిజ్ఞను తెలియజేస్తూ మీ అందరికీ అభినందనలు సెలవు తీసుకుంటున్నాను.